ఈ జనవరి నెల జనవరి నెల 24వ తేదీన దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచారు. దేవుడు తన కృప ద్వారా మనల్ని అందరినీ ఇలాగునైనా సముఖంలో నిలబెట్టారు. అందుకై చేతులు చాపుదాం అందరం కూడా. స్తోత్రం ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని సన్నిధిలో మీ కొరకు నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన చక్కటి నడిపింపుని మీ ఎదుట పెడతాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆమేన్. ఈ లేఖనాల్లో, ఈ వాక్యములో 3 సందర్భాలని మనం చూస్తాం. మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి 1, 2 ఆ నీతిమంతుణ్ణి కనులారా చూడ్డానికి, 3 ఆయన నోటి మాటలు వినటానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడి పిల్లలుగా, దేవుని ప్రజలుగా ప్రియులారా, మనము ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో ఈ రోజున మనకు అర్థం కావలసిన వారమై ఉన్నాం. దేవుడు అంటండి, మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. రెండవది, ఆయన్ని, ఆ నీతిమంతుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తుని చూడ్డానికి. మూడవది, ఆయన నోటి మాట వినడానికి దేవుడంట మనల్ని నియమించి ఉన్నారు. ఆమేన్. నియమించి ఉన్నారు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ రోజున మీరు చూడండి, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. వింటున్నారా? కాలగర్భంలో కలిసిపోతున్నారు. అడ్రస్ లేకుండా ప్రియులారా ఏమైపోతుందో తెలుసా? వాళ్ళు మరుగుపడిపోతున్నారు. కానీ ఈ రోజున ఆయన అంటండి, ఆయన నోటి మాట వినడానికి నిన్ను నన్ను నియమించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎంత ధన్యులమండి. ఈ రోజున ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం. ఆయన నోటి మాట మన చెవిన పడుతుంది. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆయన, మనుష్యుడు అది రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన మనము దినదినము జీవించటం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ప్రతి నిత్యము ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రతి నిత్యము ప్రియులారా మనకు అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ని ధ్యానం చేస్తాం. ప్రతి నిత్యము మనకు అవకాశం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం వింటాము, లేదా ఎవరైనా చెప్తే వింటాము. ఈ రోజున ప్రియులారా సోషల్ మీడియాల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఎన్నో వాక్యాలు మనకి దైవజనులు, భక్తులు పంపుతూ ఉన్నారు. ప్రియులారా, ఇదంతా ఏంటంటే దేవుని మాట. ఈ రోజున ప్రపంచమంతా దేవుని మాట విస్తరింపచేసి ప్రతి చెవులోను, ప్రతి హృదయంలోను, ప్రతి కన్నుల్లోనూ, ప్రతి మనస్సులోనికి వెళ్ళేటట్టుగా దేవుని మాట ఈ రోజున ఏం చేస్తుంది?
మన గుండెలను తాకుతుంది, ఆ మాట మన వద్దకి వస్తుంది. ప్రియులారా, ఆ మాట వలన ఈ రోజున మనము జీవించాలని, ఆ దేవుని మాట వలన మనం జీవించాలని, ఆ దేవుని మాట వలన, దేవుని వాక్యాల వలన మనము జీవించాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని, దేవుడు తన కృపలో మనల్ని భద్రం చేసి ఈ రోజున ఆయన సన్నిధిలో నియమించి ఉన్నారు. ఏం చేశారు? ఆయన నియమించారు. ఈ రోజున నీవు నా మాట వినాలి, ఈ రోజున మీరు నా మాట వినాలి, నా మాట విని మీరు బ్రతకాలి, నా మాట విని మీరు జీవించాలి, నా మాట విని మీరు మీ జీవితాలను కొనసాగించుకోవాలి అని దేవుడు ఏం చేశారు తెలుసా? మనల్ని ఈ రోజున అంటండి నియమించారు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి ప్రియులారా, దేవుని మాట వినటానికి ఏం చేశారు దేవుడు? మనల్ని ఆయన నోటి మాట, మీరు వినండి, ఆయన నోటి మాట వినటానికి మనల్ని ఈరోజు నియమించిన దేవుడు. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల పుస్తకం 10వ అధ్యాయం 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఆమేన్. నీ జనులు, మీరు వినండి, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి. నోట్ చేసుకోండి, నీ జనులు వచ్చిన వాళ్ళ ఉంచమ్మ. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఇక్కడ జనులు, సేవకులు ఇద్దరిని మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియులారా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుని చేతులతో నువ్వు నడిపించబడుతున్నావు గనుక ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ రోజున మరొక మాట, ఓ సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే ఆయన నోటి మాట వినడానికి, ఆయన నోటి మాట విని ప్రియులారా మనము వర్ధిల్లడానికి, ఆశీర్వదించబడ్డానికి, ఈ నిజ జీవితంలో దినదినము బ్రతికి నడిపించబడ్డానికి ప్రియులారా దేవుడు ఆయన నోటి మాట వినేవారిగా మనల్ని ఏర్పాటు చేసుకుని నియమించుకుని ఉన్నాడు. ఈ రోజున మనము ఎంత ధన్యులం. ఈరోజు డబ్బున్న వాళ్ళు కాదండి, ధనవంతులు కాదండి, 1000 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు కాదండి భాగ్యవంతులు. దేవుని మాట వినడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వారే ఈ భూమి మీదను పరలోకములోను భాగ్యవంతులై ఉన్నారు. ఆమేన్. అటువంటి గొప్ప స్థితిలో ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఉంచారు. అనగా దేవుడు ప్రియులారా మన పట్ల ఏర్పాటు ఎంత బాగుందో, ఎంత స్థిరం, ఒకసారి ఆలోచించండి. నీ నోటి మాట వినటానికి, ఆయన నోటి మాట వినడానికి ఈ రోజున నిన్ను నన్ను నియమించి ఉన్నారు. అందుచేత ఆయన నోటి మాటల చేత మీరు జీవించుదురుగాక, ఆయన నోటి మాటల చేత మీరు బలపరచబడుదురుగాక, ఆయన నోటి మాటల చేత మీరు నడిపించబడుదురుగాక. ఆయన నోటి మాట మీ జీవితాలని కడవరకు ప్రభు రాజ్యం చేరేంత వరకు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యం, ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకుని, మీ సమీపస్తులకును, దూరస్తులకును, సంఘమునకును, సేవకులకును, ఈ వాక్యాలు చూస్తున్న వారికి దేవుడు నెరవేర్చునుగాక. ఆమె అందరు లేచి నిలబడి చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అపారమైన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కృపను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన వచనాలు వినడానికి, ధన్య వచనాలు వినడానికి, ఆయన ఎదుట నిలవబడ్డానికి
ఎల్లప్పుడూ ఆయన సముఖంలో నిలవబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులే భాగ్యవంతులు. దేవుడి సన్నిధిలో నిలిచే జనులు భాగ్యవంతులు. ఆయన నోటి మాట వినడానికి, ఆయన నోటి మాట చేత జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపను ఎరగండి, ఆయన ప్రేమ కలిగిన గుణాన్ని గుర్తించండి, అనాదికాల సంకల్పాన్ని, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, మా భాగ్యం ఎంత గొప్పదో ఈ ఉదయకాలం తెలియచేసావు నాయనా. స్తోత్రం. నీ మాటలు వినిచుంటూ, నీ వాక్యాలు వినిచుంటూ మేము ధన్యులమని, ఈ భూమి మీద గొప్ప భాగ్యవంతులమని, అలాగునే పరలోకములో కూడా భాగ్యవంతులమని మాకు తెలియచేసిన దేవుడవు నాయనా. ఈ ఉదయము ప్రభువా, నీ మాట చేత మేము నడిపించబడాలి, నీ లేఖనాల చేత నడిపించబడాలి, నీ వాక్యపు అనుభవాల్లో మేము ఎదగాలి తండ్రి. కృపను అనుగ్రహించు. అలాగున ఈ దినమంతా మాకు క్షేమము కలగచేయి, కాపుదల కలగచేయి, భద్రత కలగచేయి. ఎటు వెళ్ళినా మీ సన్నిధిని దయచేయండి తండ్రి. మా ప్రయాణాల్లో, మా పనిపాటల్లో, రాకపోకల్లో ప్రభువా మేము వెళ్ళుచుండగా కేవలం నీ కృప చేత కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవన పోరాటాల్లో తండ్రి నీవు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ అపవాది పెట్టే చిక్కుల్లో మేము చిక్కుకొనకుండానట్లుగా నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసేది వర్ధనలు చేయండి, మేము తినే ఆహారాన్ని పరిశుద్ధపరచండి, త్రాగుచున్న పానీయాలు, పీలుస్తున్న గాలిని పరిశుద్ధపరచండి. మా దేహాలకు సత్తువును దయచేయండి. ఎక్కడ అనారోగ్యాలతో ఉండి బాధపడుతున్నారో వారందరినీ మీరు బలపరచండి. కన్నీటితో ఉండి, వేదనతో ఉండి రోధిస్తున్నారు, వారి ప్రార్థనలు వినండి తండ్రి. స్తోత్రాలు. ఎంతమంది జీవితాల్లో ప్రభువా అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వేదన కలుగుతూ బ్రతుకుతున్నారు, వారందరినీ మీరు విడిపించండి. బిడ్డల భవిష్యత్తుల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి భవిష్యత్తు మీరు ఇవ్వండి. అయ్యా, ఈ లైవ్ ద్వారా సంఘములోను నాయన పాల్గొంటున్న బిడ్డలు ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు, వారి పక్షంగా కూడా ఉండండి తండ్రి. స్తోత్రాలు. ఎవరైతే కిడ్నీలు ట్రాన్స్పరెంట్ చేయాలని అయ్యా ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారి పక్షముగా నువ్వు కార్యాలు జరిగించండి. మీ పాదాలకు అప్పగిస్తూ ఈ దినమంతా కృపలో నన్ను, మమ్మల్ని, కుటుంబాలని, బిడ్డల్ని, సంఘాన్ని, ఈ వాక్యాలు చూస్తున్న బిడ్డలు మీరు నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సాయంత్రం 7 గంటలకు